రామ మందిర్ నిజంగా అయోధ్యలో ఇట్లుంటదేమో అన్నట్టుగా ఉంది. అదంతా ఇట్లా ఫొటోస్ దిగుతారు. రామ మందిర్ దాని పక్కకే టైటానిక్ గీసాడు. ఈ మ్యాప్ లో మొత్తం మనకి ఎన్ని ఇయర్స్ అయింది, అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైందో. డ్రింక్స్ తీసుకునే దగ్గర ఒక ఆంటీ వచ్చి అక్కడ అన్ని థమ్స్అప్లు స్ప్రైట్లు కనిపిస్తుంటే బటర్ మిల్క్ ఉందా అని అడిగింది. సో స్లైట్ గా డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఎందుకంటే దే ఆర్ రియలీ గుడ్ అట్ సమ్ బిజినెస్, డూయింగ్ బిజినెస్. మూమెంట్ హే భాయ్, మూమెంట్. ఇంత పెద్ద సెట్ ఇటుకలనే నిల్చోబెట్టిర్రా. మోటార్ సార్, ఫ్యాన్ సార్, ఐ థింక్ 8th క్లాస్ పిల్లాడు ఈ ప్రాజెక్ట్ అభి నో గర్ల్ ఫ్రెండ్, నో స్పెండింగ్ మనీ. ఇవాళ మనం చూడడానికి వచ్చాం అయోధ్య రామ మందిర్ సెట్ ఇంకొకటిపల్లి. సింక్ లో పడ్డదానికి పక్కన పెట్టిరు, అసలు సింకే కావట్లేదు. మై క్వశ్చన్ టు ద టైటానిక్ షిప్ ఓనర్, అక్కడ బొక్కెలా పడింది? మునిగిపోయింది కదా, అది తీసే వరకు. ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకున్నాం, 150 ఈచ్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇది అయోధ్య రామ్ మందిర్ సెట్. సో లెట్స్ గో అండ్ సీ. వర్తా కాదు వచ్చినాక చెప్తా. సో రామ్ మందిర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ పోస్టర్స్ అయితే చూస్తే ఇండియన్ మ్యాప్ ఉంది. ఇండియన్ మ్యాప్ రామ వనవాసం మ్యాప్. రామ వనవాసం. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఉంది పైన రామ వనవాసం మ్యాప్ అని చెప్పి. అండ్ ఇక్కడ రామాయణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ మ్యాప్ లో మొత్తం మనకి ఎన్ని ఇయర్స్ అయింది, అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైందో అన్ని ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇచ్చింది అన్నట్టు కనిపిస్తుంది. సో తెలియని వాళ్ళ కోసం, మనకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళ కోసం, అవుట్ సైడర్స్ ఉంటారు కదా అలా. పబ్లిక్ కూడా బాగానే ఉంది. ఇట్స్ 8 అరౌండ్ PM at the night, 8 PM at the night. Still public is coming. ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చూసి వస్తున్నారు. నువ్వు ఎక్కడ చూసావు తమ్ముడు? రీల్స్ చూసా. యా, సో ఐ థింక్ ఇక్కడ రాముడు ఎక్కువసేపు అవుతుంది. షౌటింగ్ అట్ us, తీసుకోవాలి, చలో చలో చలో. మంచిగా ఉంది రామ మందిర్ అయితే. లోపల రాముడు కూడా చాలా మంచిగా ఉండు. నీకు ఎట్లా అనిపించిందిరా లోపల? ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ద టెంపుల్, ఇంకా చాలా ఉండాలి. ఇంకా పక్కన టైటానిక్ కూడా ఉంది. ఇప్పుడు అడిగే పోతున్నాం. మునిపోయిన షిప్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు. సో స్లైట్ గా డిసప్పాయింట్మెంట్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి లోపల చూసేంత వరకు ఎవ్వరికి తెలియదు ఇది ఒక టెంపుల్ కాదు, ఇట్స్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్. సో నాట్ ఓన్లీ ద టెంపుల్ వెనకాల దిస్ ఇస్ ద యాక్చువల్ ఎగ్జిబిషన్. ఎవ్రీథింగ్ జెయింట్ వీల్ తో పాటు వాట్స్ దిస్ కొలంబస్, ఐ డోంట్ థింక్. సో మనోడు ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కుతాడు అనమాట. విల్ యూ గో టు ద జెయింట్ వీల్? నో బ్రో, ఐఎమ్ 18+. ఓ అలాగే లెవెల్ గా బందాతా. సో ఇప్పుడు మీరు మీ కిడ్స్ తో వస్తే అయితే క్రేజీ స్పాట్ ఇది. ఎందుకంటే మనకి దర్శనం అయిపోగానే బ్యాక్ సైడ్ వస్తాయి మంచిగా గేమ్స్ అని ఉన్నాయి. ఇటు జెయింట్ వీల్ ఉంది, అటు వీల్ చైర్స్ అవి ఉన్నాయి, ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మంచిగా క్రేజీ ఉంది లొకేషన్ అయితే. ముంగట పీస్ఫుల్, వెనకాల ఎంజాయ్ చేసుకోవచ్చు. వచ్చి తినడానికి ఫుడ్ కూడా ఉంది. గృహప్రవేశం అంటే మన ఇంటి we got the experience of how Ayodhya actually looks. అయోధ్య ఎలా ఉంటుందో అనే ఒక ఇది మనకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ ద ఎగ్జిబిషన్ ఓనర్ ఆర్ వాట్ ఎవర్, ఎవడో పెట్టాడు అని. ఒక స్ప్రైట్ పోతాం సార్. సో షాప్ నేమ్ చూస్తున్నాం ఇప్పుడే,
ఢిల్లీ మసాలా అప్పడం అంట. ఢిల్లీలో అప్పడాలు మసాలా అప్పడాలు ఎవడు అమ్ముతారో నాకు తెలియదు, కానీ మన హైదరాబాద్ లో మాత్రం ఎవడో ఢిల్లీ మసాలా అప్పడాలు అమ్ముతారు. సో మేము డ్రింక్స్ తీసుకునే దగ్గర ఒక ఆంటీ వచ్చి అక్కడ అన్ని థమ్స్అప్లు స్ప్రైట్లు కనిపిస్తుంటే బటర్ మిల్క్ ఉందా అని అడిగింది. బటర్ మిల్క్ ఉందా అని అడిగింది. జేఎన్టీలో అంతా వదిలేస్తే కింద చూసుకుంటే ఇటుకల మీద నించోబెట్టిరు అన్ని. ఇంత పెద్ద సెట్ ఇటుకల మీద నించోబెట్టిర్రా. ఇప్పుడు ఎక్కాలవుతాను డౌట్ వస్తుంది నాకు. ఇంకా క్రేజీ ఏంటంటే ఇంకా అయిపోలే వీడియో, ఇప్పుడే మెయిన్ టైటానిక్ మునిగిపోయింది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అనమాట. చాలా ఇళ్ళకి దొరికింది. టైటానిక్ ఉంది, మర్చిపోయినా బయటికి ఎందుకు ఇష్టం టైటానిక్. సో ఇప్పుడు ఆ టైటానిక్ కూడా చూడాలి మనం వెళ్ళి. సో చూడాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ టైటానిక్ దగ్గరికి వెళ్ళిపోయి టైటానిక్ కూడా చూద్దాం. తీసుకో. టైటానిక్ మునిగిపోయిన పడవ, మునిగిపోయిన పడవ. తెలుగు మాతృభాషని గౌరవించు. సో టైటానిక్ లకి ఎంటర్ అయిపోయింది. టైటానిక్ చాలా పెద్ద ఉంది, సౌండ్ కూడా వస్తుంది కింద నీళ్ళు. ఏ జాగ్రత్త ముసలి. Photos are there here. There nothing. ఇలా ఏమంటారు వీళ్ళందరూ I think టైటానిక్ many people will recognize him. He's the one. that person. No, he's an actor. Acha, he's an actor, not a person. Okay. Imagine those. No, I don't Not think. he? Huh. She's the rose. She's the gulapu. Rose the gulapu and gulapu. मगर लाडले ఈమ వల్లనే టైటానిక్ మునిగిపోయింది అనమాట. మనోడే కాపాడు. The legend. అదే గీసాడు గీసాడు. ట్రైన్ టైటానిక్ చూడలే, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. సో టైటానిక్ లోకి వచ్చినాం. సో హీ వాస్ ద వన్, ద కెప్టెన్. షిప్ ఎవరైతే నడిపించారో అతను. సో టైటానిక్ లోపలి ఇట్లుంది, అక్కడ అంతా ఇట్లా ఫొటోస్ దిగుతారు. అడిగితే పడుతుంది మనం. సో ఇదే టైటానిక్ అని ఫీల్ అయిపోయి అందరు ఫొటోస్ దిగేస్తారు దీని దగ్గర. వాల్ స్టిక్కర్స్ దగ్గర దిగేస్తారు. సో అరే రోజ్ జాక్ వాళ్ళిద్దరు ఆడ ఆడుకుంటారు. రోజ్ అండ్ జాక్. జాక్ ఉండు అదో ఆడ పైలట్స్ వాళ్ళు. పైలట్స్ కూడా డిస్టర్బ్ చేయరు, వాళ్ళు నడిపిస్తారు బోడీటా. మధ్యలో టైటానిక్ పెట్టారు. మై గాడ్. అక్కడే జాక్ ఇంకా రోజు నిలబడి ఉంటుంది. ఐ థింక్ 8th క్లాస్ పిల్లాడు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసిండు అనుకుంటా. మార్క్స్ ఇవ్వడానికి ఒక ఎగ్జిబిషన్ అనే పేరు పెట్టి దీన్ని ఇక్కడ పడేసారు. సో నువ్వేం ఇస్తున్నావు? సో ద స్టూడెంట్ వాజ్ టూ పూర్, ఎందుకంటే ప్రాజెక్ట్ చేసిన తర్వాత దానికి వాటర్ ఇక్కడ వాటర్ వేయాలని కూడా తెలియదు. 8th క్లాస్ స్టూడెంట్ ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు 8th క్లాస్ ఉన్నప్పుడు ఏం ప్రాజెక్ట్ చేసినా? తాజ్మహల్. మోటార్ సార్, ఫ్యాన్ సార్. సో ఈ లిటిల్ ఐస్ బర్గ్ కి మన టైటానిక్ అనేది వెళ్ళి క్రాష్ అయ్యి మునిగిపోయింది. ఐస్ బర్గ్ సరిగ్గా ఫోటో తీయలేదు, ఎందుకంటే అందరు మునిగిపోయారు కాబట్టి. ఫోటో తీసుకెళ్ళి ఇవ్వాలి లేకుండా. సో ఇక్కడ కత్తిలు కూడా పెట్టారు. అవి రోజ్ ఇంకా జాక్ ఇక్కడ కత్తిలు. హ్యావింగ్ మూమెంట్ హే భాయ్, మూమెంట్. సో ఇప్పుడు మనం అయిపోగానే ఖాళీ చేతులతో పోకుండా ఇక్కడ షాపింగ్స్ కూడా పెట్టారు, స్టాల్స్ కూడా పెట్టారు. షాపింగ్ స్టాల్స్ అవి మనం కొనుక్కోతే వెళ్తానా? No, this is not for our, this is totally ladies section. అదే అందుకని వాళ్ళకని కొనుక్కోతాం. No. నో దేర్. No. అంటే టైటానిక్ లకి వచ్చిన ఎవరు లేరంటే వేస్ట్ రాబీ. Habibi, no girlfriend, no spending money. సో Spend on yourself. నాట్ ఆన్ గర్ల్స్. Yeah. సో ఇదే మా ఆనెస్ట్ రివ్యూ. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇంకా మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటాం.